ఫ్రెండ్స్, ఇవాళ మనం షెల్టర్, ఇల్లు లేని వారికి తాత్కాలికంగా ఇచ్చే ప్రదేశమునే షెల్టర్ అంటారని చెప్పి గూగుల్ మాత్రం చెప్పింది. మూవీ స్టార్ట్ అవగానే స్కాట్లాండ్ లో ఒక మంచి ఐలాండ్ ని చూపిస్తాడు. మనుషులు దూరంగా సముద్రానికి దగ్గరగా పెద్ద కొండ ఒకటి ఉంటది. ఆ కొండ మీద ఒకటే కొంప ఉంటది. ఆ కొంపలో మైకిల్ అని చెప్పి ఒక అతను ఉంటాడు. హాలీవుడ్ యాక్షన్ హీరో గుండు బాబాయ్. లిటరల్లీ ఆ గుండుతో గుద్దు చంపేస్తా ఉంటాడు అందరిని. ఏ సినిమాలో పోయినా ఇదే కదా. ఈ హీరో ఒక్క సినిమాలో అయినా ఇందులో నవ్వినట్టు ఉంటే నాకు ఏమైనా చూపించండి చాలు. మీరు ఎంత ఎతికినా ఇంకో ప్లాట్ అంటూ దొరకదు ఇతని సినిమాలో. గుద్దుడే గుద్దుడు అదే ఉంటది. ఇతనైతే ఒంటరిగా అలా బతుకుతూ ఉంటాడు. ఇతనితో పాటు ఒక్కొక్క ప్రశాంతంగా జనాలే లేకుండా సముద్రం మీద నుంచి వచ్చే చల్లటి గాలులు, ఆ సముద్రం అలల సౌండ్లు డిస్టర్బ్ చేయడానికి అయితే ఎవడో లేడు. అలా హ్యాపీగా బతుకుతూ ఉంటారు. ప్రతి వారం వీక్లీ వన్స్ జెస్సీ పాప వాళ్ళ అంకులు వీళ్ళిద్దరు ఒక చిన్న బోట్ వేసుకొచ్చి ఇతనికి రేషన్ సామాన్లు అవి ఇచ్చిపోతా ఉంటారు. గుడ్డు గిడ్డు తినేవి తాగేవి అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చిపోతూ ఉంటాడు. మైకిల్ మన గుండు బాబాయ్ అయితే అసలు ఈ ఫేస్ వాళ్ళకి చూపించడానికి కూడా ట్రై చేయడు, ఒప్పుకోడు. వీళ్ళు వస్తున్నారని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి తలుపులన్నీ క్లోజ్ చేసేస్తాడు. కిటికీలో తొంగి చూస్తా ఉంటాడు కానీ బయటకు రాడు. బొవ్వాకివ్వా వద్దా అంటే వాళ్ళ బాక్స్ తెచ్చి ఆడ బయట పెట్టేసి పోతాడు కదా, ఆ డబ్బా తీసుకోపోతాడు. ఫేస్ ఎవ్వరికి చూపించడం ఇష్టం లేదు. అంత దరిద్రపు కొట్టు పని ఏం చేశాడు అంటే చెప్తాడులేండి. ఈ పాపే ఎప్పుడు ఫుడ్ తీసుకొచ్చి డబ్బా నిండా అంటే ఆడ పెట్టిల్లిద్ది. వాళ్ళ అంకుల్ అయితే బయట ఆడే వెయిట్ చేస్తా ఉంటాడు షిప్ లో. అయితే ఒకసారి ఆ డబ్బా పెట్టేటప్పుడు ఒక చిన్న గిఫ్ట్ కూడా పెడుతుంది. జెస్సీ పాప చాలా మంచి పాప. ఈ గిఫ్ట్ తెచ్చి ఇస్తూ ఉందంతే. వచ్చిన ఇద్దరు బోట్ ఎక్కారు. బోట్ మళ్ళీ తీసుకుని వెనక్కి దూరంగా వెళ్ళిపోయారు. మామూలుగా చూశాడు, బయటకు వచ్చాడు, గిఫ్ట్ పక్కన పెట్టాడు, డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏంది గిఫ్ట్, అసలు ఏంటిది, అలా కన్ఫ్యూజ్ అవడం ఆలోచించడం ఏమీ లేదు. డబ్బా మీద చెత్తతో పెడితే అలా తుడిచేసా ఉన్నట్టు ఆడబడి వెళ్ళిపోయాడు అంతే. రోజంతా కుడి తగినట్టు లీటర్లు పేపాలు తాగుతూనే ఉంటాడు మందు. దీని తర్వాత ఒక్కడే కూర్చొని చెస్ ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళు వీక్లీ తెచ్చిచ్చిన ఫుడ్ అంతా మందులో మంచి కింద వాడేస్తా ఉంటాడు. నెక్స్ట్ జెస్సీ పాప మళ్ళీ వచ్చి డబ్బా పెట్టిద్ది. ఆ పక్కనే చూస్తే గిఫ్ట్ డబ్బా పక్కన పడేసి ఉంటది. నేను గిఫ్ట్ ఇస్తే తీసుకోడా అని చెప్పి తలుపు కొట్టిద్ది. రాడు, మళ్ళీ కొట్టిద్ది. ఇంకా మనోడు అలా వస్తాడు, డబ్బా తీసుకుంటాడు, లోపలికి వెళ్ళిపోతుంటాడు. లోపలికి వెళ్ళనీయకుండా కాలు అడ్డం పెట్టిద్ది. తలుపు వేయకుండా అడ్డం పెట్టి, ఏమయ్యా గిఫ్ట్ తీసుకోవడానికి నీకు, నేనేమో గిఫ్ట్ అమ్ముకునేది అలా ఉన్నానా, నిన్న ఎవడో డబ్బులు అడగలేదు, ఇదిగో గిఫ్ట్ తీసుకో అని చెప్తే వీడు అడ్డం పెట్టిన కాలుని పక్కకు చూసేసి అలా లోపలికి వెళ్ళి తలుపు వేసేస్తాడు. ఈ అమ్మాయి మళ్ళీ తలుపు కొడతాది. నేను నీకు భయపడే రకాన్ని కాదు అంటే అమ్మాయి అదే ఉంటది. నేనే నిన్ను చూసి భయపడట్లా, మర్యాదగా గిఫ్ట్ తీసుకో లేకపోతే ఇక్కడ నుంచి కదలని అంటది. ఏదో ఇడితో ఆడుకుంటుంది అని అనుకోవచ్చు, ఆడుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అక్కడ బయట వాళ్ళ అంకులు పడవ వేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ఆ పడవలో దిగి డబ్బా ఇవ్వడానికి పోయింది. ఇంకో పక్క చూస్తే పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. అలలు చాలా పెద్దవైపోతున్నాయి. నీళ్లు బాగా స్ట్రాంగ్ గా కొట్టుకుంటున్నాయి. ఈడేమో అంకులు అలుస్తా ఉన్నాడు. ఆమె డబ్బా పెట్టేవాడానికి ఇంతసేపు అయింది నీకు అసలు అని గోల చేస్తున్నాడు. వస్తే తొందరగా వెళ్దామని చూస్తున్నాడు. ఆ అమ్మాయి మాత్రం నువ్వు గిఫ్ట్ తీసుకుంటావా లేదా, నీ గుండుకు వేసుకోవడానికి మంచి కొబ్బరి నూనె తెచ్చానేమో అని చెప్పి అనుకోవద్దు. మంచి గిఫ్ట్ తెచ్చాను, నువ్వు తీసుకోవాల్సిందే అని కూర్చుంటది. అదే పనిలో ఉంది. వీళ్ళ అంకులేమో ఎక్కడ బోటు తిరగబడిపోయిద్దేమో అని తెగ భయపడిపోతా ఉన్నాడు ఇటు పక్క. అమ్మాయి అప్పటికి చాలా సేపు నుంచని వెయిట్ చేసి అప్పటికి బయటకు రావట్లేదని ఒక రేపు ట్రై చేద్దామని వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళి బోట్ ఎక్కి చూస్తే బోట్ ఊగిపోతుంది. అంటే వాళ్ళ అంకులు తెచ్చిన పెద్ద బోటు కొంచెం దూరంగా ఉంది. ఈ అమ్మాయి చిన్న పడవ లాంటిది వేసుకుని వెళ్ళి ఉంటది. అలలు ఎంత పెద్దగా ఉంటాయంటే అమ్మాయి దగ్గర దాకా వెళ్ళగానే తిరగబడిపోద్ది. ఈయన కాపాడడానికి ట్రై చేద్దాం అనుకుంటాడు కానీ ఈయన పెద్ద బోటే తిరగబడిపోద్ది. సంథింగ్ ఇస్ రాంగ్ అమ్మా అని చెప్పి కుక్క కనిపించి అలా కిటికీల దగ్గర నుంచి చూసిద్ది. చూసి అని అంటా ఉంటది. అంటే అదట్లేదు, మూలుగుతున్న సౌండ్ చేసిద్ది. ఎందుకు మూలుగుతుందని అలా చూడగానే వాళ్ళ బోట్లు తిరగబడిపోయాయని తెలుస్తుంది. వాడికి ఏతుకుంటూ పోతాడు. కాలుకి అడ్డంగా ఉందని గిఫ్ట్ అట్ట తన్ను తన్నేసి వెళ్ళి వాడి దగ్గర ఒక బుడ్డ బోట్ ఉంటదిలేండి, మోటార్ బోటు. ఆ బోట్ ఆన్ చేసి కాపాడడానికి పోతాడు. ఇంజన్ ఫుల్ స్పీడ్ లో పెట్టుకుని పోతాడు. బట్ ఆ అమ్మాయి మునిగిపోతూ ఉంటుంది. ఈత కొట్టడం వచ్చులేండి, డైలీ సముద్రంలో పెట్టి తిరుగుతా ఉంటుంది. ఆ మాత్రం ఈత నేర్చుకోదేంది, ఈత వచ్చు. కాకపోతే అమ్మాయి కాలి చేపలు పట్టే నెట్ ఉంటల్లా అది గట్టిగా ఎక్కబోయింది. సో అది కిందకి లాగేస్తూ ఉంటుంది. మనుడు వెంటనే నీళ్ళలో దూకి ఆ వలని చీల్చి చెండాడేసి ఆ అమ్మాయిని పట్టుకొని బోట్ లో పడేస్తాడు. దాని తర్వాత వాళ్ళ అంకుల్ని కూడా కాపాడడానికి ట్రై చేస్తాడు కానీ ఆల్రెడీ అంకుల్ బోట్ తో పాటు నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి బోట్ కిటికీలోంచి తొంగి చూస్తా ఉంటాడు. ఏం జరుగుతుంది, అంతా బానే అవుతుంది కదా అని చెప్పి అర్థమైపోతుంది చచ్చిపోయాడని చెప్పి. సో ఇంకా అమ్మాయిని బోట్ లో లాగేసి సిపిఆర్ ఏదో ఎత్తలా అది ఇచ్చేసి ఇంట్లో లోపలికి తీసుకొని పోతాడు. అప్పుడే అమ్మాయి లేచిద్ది. అమ్మాయి కాసేపటికి లేచాక గిఫ్ట్ ఓపెన్ చేసావా అని అడుగుతుంది. మనోడేమో నువ్వు వచ్చేటప్పుడు మీ అంకుల్ తో పాటు వచ్చావు, ఆ విషయం గుర్తుందా దెప్పదానా, అప్పుడే గుర్తొచ్చింది. అవును నాకు అంకుల్ ఉన్నాడు కదా, ఏం చేసావు మా అంకుల్ని, ఇడో నేనే చేస్తాను చచ్చిపోయాడు ఎప్పుడో నీళ్ళలో పడి, నీ లేట్ వల్లే పోయాను కానీ ఇంకా గొక్క పెట్టి ఏడ్చిద్ది. నువ్వు గాని గిఫ్ట్ తీసేసుకుంటే అసలు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, నీ వల్ల మా అంకుల్ చచ్చిపోయాడు అని ఏడ్చుకుంటూ నైట్ అంతా అక్కడే ఉంటది. నైట్ బాగా మనోడు వెళ్ళి కాలు చూస్తాడు. కాలు అంతా ఆలుగడ్డలా ఉబ్బిపోయి ఉంటది. ఆ నెట్ వల్ల కాలుకి దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. అమ్మాయి నువ్వు పోలీసులు ఫోన్ చేసేవా లేదా ఈ విషయాలని చెప్పడానికి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలుసా అని అడుగుద్ది. ఇడేమో పోలీసులతో మాట్లాడేంత రేంజ్ ఉండుంటే నెల నువ్వు తెచ్చిచ్చే కంపు ఫుడ్ తినుకుంటే ఏడెందుకుంటానో అలాంటివి ఏం జరగదు, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఈ అమ్మాయి కోపంతో ఈ ఐలాండ్ లోంచి నేను బయటికి వెళ్ళిపోవాలి, నన్ను పంపించేయి, నా ఫ్యామిలీ అంతా నా కోసం తెగెత్తుతా ఉంటావని చెప్పి అంటది. వీడేమో మీ మమ్మీని చిన్నప్పుడే చచ్చిపోయింది, మీ డాడీకి అసలు నువ్వు ఈ భూమి మీద ఉన్నావన్న విషయం కూడా తెలియదు, నీకున్న ఏకైక ఫ్యామిలీ నీ అంకులు, ఎదవ నాటకాలాడి మీ అంకులు కూడా నువ్వు చంపేశావు, ప్రజెంట్ నీకు ఏ ఫ్యామిలీ లేదు, మనిషి అన్నాడు ఎవడు ఈ భూమి మీద నిన్ను ఎతికేవాడు లేడు, అన్ని మూసుకున్నాడు దిగి పడుకో అంటాడు. మైకిల్ గడు అలా కాసేపు బయటకు పోగానే అమ్మాయి డెస్క్లన్నీ ఎత్తుతా ఉంటది. బాగా వెతికి ఒక కత్తి తీసుకొని ఆడొచ్చేలోపు దిండు కింద దాచిపెట్టుకో ఉంటది. నైట్ పడుకున్నాక ఈ అమ్మాయికి భయంకరమైన కొలుస్తూ ఉంటది. ఆ కలలో ఆ గుండుగాడి కాళ్ళ వేళ్ళ మీద పడి తెగ బతిమలాడుతూ ఉంటది. గిఫ్ట్ తీసుకో, ఓపెన్ చేసి చూడు అని ఒకటే ఏడుపు. వాడేమో సముద్రం దూకి చేస్తాను కానీ గిఫ్ట్ మాత్రం తీసుకొని అంటుంటాడు. ఈ అమ్మాయి నిద్రలోనే బెదిరిపోతుంటది, భయపడిపోతుంటది. ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడే మనోడు లెగుస్తాడు, ఏదో పీడకాలు వస్తుందని అర్థమైంది. దగ్గరకు వచ్చి అమ్మాయి చెయ్యి పట్టుకోగానే సడన్ గా సపక్కన లేసి కత్తి చూపించిద్ది. ఈడు నీకు పీడకాలు వచ్చిందంటే అయితే కత్తి సరిగ్గా పట్టుకోవడం నేర్చుకో, ఫస్ట్ ఇట్ట పట్టుకుంటే నన్ను కాదు నీ సైజు ఉన్న వాళ్ళని కూడా పడవలేవు, సో కత్తి ఇలా పట్టుకోని నేర్పిస్తాడు. రోజులు గడుస్తా పోతాయి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు, ఫుడ్ పెడతా ఉంటాడు, కట్టు కడతా ఉంటాడు. కొన్ని రోజులకి అమ్మాయి కూడా నడవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ కుక్కతో పాటు టైం స్పెండ్ చేస్తూ మొత్తం అంతా మంచి ప్లేస్ కాబట్టి బాగానే రికవర్ అవుతుంది. ఒకసారి అడిగిద్ది, మా అంకుల్ నీకు ఎలా తెలుసు అంటే మేమిద్దరం మిలిటరీలో ఒకే బ్యాచ్ ఒకే గ్రూప్ లో పనిచేసేవాళ్ళం అని చెప్పిద్ది. మీ పేరు ఏంటో చెప్పండి అంటే చెప్పను అంటాడు. ఆ కుక్క పేరు చెప్పమన్నా చెప్పను అంటాడు. మీ పేరు ఏంటో చెప్పడానికి మీకు ఒళ్ళు బోదు అనుకుందాం, కుక్క చెప్పడానికి ఏమైంది, ఆ కుక్క ఏం చేసింది దాన్ని చెప్పండి అంటే నాకేం తెలుసు, దాని పేరు నాకు తెలియదు, అసలు దానికి ఏమన్నా నేమ్ ఉంటే చెప్పావు, నేను ఎప్పుడు పెట్టలేదు అని అనగానే ఈ అమ్మాయి ఆ కుక్కకి జాక్ అని నేమ్ పెట్టింది. ఇటు చెస్ ఆడుతూ ఉంటే ఇటు గేమ్ ప్లే చూసి ఈ అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా చెస్ ఆడేవా, పిక్కలన్నీ సర్దుకుంటూ అటు ఇటు కలుపుతావేంది, నీకు చెస్ ఆడటం రాదంటుంది. ఇడేం పట్టించుకోకుండా అలా వచ్చి కాల్ చేస్తాడు. ఎన్ని రోజులు ఈ ముగ్గుంట్లో పడి తిప్పుతా ఉంటాం, అదికే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్దామంటే ఇటు హాస్పిటల్ ఛాన్సే లేదు, అస్సలు వెళ్ళకూడదు, నీకు కావాలంటే నీకు కావాలని మెడికల్ సామాన్లు నేనే తెస్తానులే, నీకు ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి బోట్ వేసుకొని పోతాడు. బోట్ వేసుకొని పోతే అప్పుడే వాడు టేబుల్ మీద చాలా డ్రాయింగ్స్ వేసిన పెయింటింగ్లు అవి ఉంటాయి. అమ్మాయి వెళ్ళి అవి చూస్తూ ఉంటది. ఈ పాపది ఆ కుక్కది ఫోటోలు వేస్తా ఉంటాడు. ఇంకా చూస్తే అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిలా గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి ఉంటాడు. లోపల ఏదో స్నో బాల్ గిఫ్ట్ ఉంటది. అవన్నీ చూసి యాదవకి సెంటిమెంట్లు ఎక్కువే బాగా అని తెగ హ్యాపీ ఫీల్ అయింది. ఆ అంకుల్ పోతే పోయాడు, కనీసం గిఫ్ట్ అయినా ఓపెన్ అయిన చాలు అని అనుకుంటది. కట్ చేస్తే మనం ఇప్పుడు లండన్ లో ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్ చూస్తాం. మేనాఫోర్ట్ అని చెప్పి తాత కూర్చున్నాడు కదా, ఈ తాతనేమది, ఈ తాతని అందరు కలిసి వేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పేది డీటెయిల్స్. తాత నువ్వు తేటా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టావు, సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదో అనుకున్నావు, మొదలు పెట్టావు, అంతా బానే ఉంది, కానీ అందులో నీ కళలన్నీ చూపించి తేట పనులన్నీ చేసావు. తేటా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ నువ్వు నేమ్ పెట్టినప్పుడే మేము అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఎంత తేటగాడివో ఎన్ని తేట పనులు చేస్తావని. అని అదే ప్రోగ్రామ్ అయ్యా మన దేశంలో ప్రతి ఒక్కరు వాడుకునే ఫోన్లు కెమెరాలు అన్నిటికీ యాక్సెస్ తీసేసుకుని నీ ల్యాప్టాప్ లో పెట్టుకుని ప్రతిదీ చూస్తా ఉన్నావు. అప్పుడు తాత ఏమంటాడంటే మీరు ఏదన్నా అనుకోండి, ఈ ఏజ్ లో నాకు తేట ఎక్కువైపోయి ఇట్లాంటి పనులన్నీ చేశానే అని అనుకోండి, ఓకే, కానీ నేను చేసిన తప్పు కాదు. నేను మొబైల్ ఫోన్సే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరాలు ఏదన్నా మూల ఎక్కడన్నా ఒక కెమెరా ఉంటే చాలు ప్రతి దాన్ని యాక్ట్ చేసేసి నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. మూడు వచ్చినప్పుడల్లా ఆన్ చేస్తా. దాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు దాకా ఎంత మంది టైవేస్ లో పట్టుకున్నాం, అసలు ఎన్ని దొంగతనాలు ఆపాం. దొంగతనాలు అవ్వకముందే ఆపేసాం. వాడు దొంగతనం చేస్తాడు కానీ వాడు ఎవరు రూమ్ లో ఉన్నాడు, ఎవడు బెడ్రూమ్ లో ఉన్నాడు, ఎవడో బాత్రూమ్ లో ఉన్నాడు, అన్ని విషయాలు క్లియర్ గా హెచ్డి క్వాలిటీలో కనిపించేసేవి. నేను అంతా డీటెయిల్ గా చూసి అప్పుడు వెంటనే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళని, వెంటనే వాళ్ళు పట్టేసుకునేవాళ్ళు. చాలా అయితే అసలు జరగకుండా ఆపేసాం. ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ ఏజ్ లో పర్సనల్ కెమెరాలు, పర్సనల్ సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ చూసి నేనేం చేస్తాను? దీని వల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోకుండా చూశాను. ఎంతమంది మీకేం కావాలి? ఇలా మీటింగ్ అయితే చేసేసి అతని ఉద్యోగాల నుంచి ఓడబీకిచ్చేస్తారు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ తో మీటింగ్ ఉంటది అనమాట. ఈ తాతకి ఈవిడ ప్రైమ్ మినిస్టర్. తాత వెళ్ళి అలా కూర్చొని ప్రైమ్ మినిస్టర్ తో రోజు రోజుకి కత్తిలాగా అవుతున్నావు, కాలేజ్ డేస్ లో నేను ఎలా చూశాను ఇప్పటికీ అలాగే ఉన్నావు అంటాడు. ప్రైమ్ మినిస్టర్ కోపం వచ్చి, సి మిస్టర్, మనం ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇక్కడ కలవలేదు, సాయంత్రం ఇంటికి అక్కడ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నువ్వు చేసిన తీట పనుల గురించి చూసుకుంటే మొదటి నుంచి నీ తేట ఎక్కువ, నాకు తెలిసిన విషయమే. ఎంత కాదన్నా నువ్వు మంచి పనే చేసావు, కాకపోతే నువ్వు చేసిన దానికి నేను ఉద్యోగం నుంచి ఓడబీకేశాను, నీ పెన్షన్ కట్ చేసేసాను, ఇంకా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఈ విధంగా జనాలకు చెప్తావంతే మనం ఒరిజినల్ గా చేస్తానే ఏంది? ఎంత కాదా నువ్వు ఎక్స్వి నిన్ను ఉద్యోగం నుంచి ఓడబీకిచ్చేస్తానా నువ్వు చెప్పు? బట్ అందరి ముందు నేను తరిమేస్తున్నాను. కాలేజీలోనూ చేశాను, ఇప్పుడు కూడా చేశాను. అలాగే నువ్వు ఇదంతా మళ్ళీ చేయకూడదని కాదు, నువ్వు తయారు చేసిన స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ని ఓన్ గా నడుపు, రిసోర్సెస్ అన్ని మేమే ఇస్తాం, బట్ ఓన్ గా నీ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ లో కూర్చొని నడుపుతా ఉండు. కాకపోతే నీ పొజిషన్ ఇంకొక ఆవిడకి ఇచ్చేసి ఉంటాం, కానీ ఒరిజినల్ గా బ్యాక్ ఎండ్ లో మొత్తం నడిపేది నువ్వే. ఏం తెలియకుండా చేయాలయా, అన్ని తెలిసేలా చేస్తా ఉంటావు. అందుకే కదా నీకు బ్యాకప్ చేసేసిందే. ఇంత ఏజ్ వచ్చినా ఇంకా చేంజ్ అవ్వలేదు నువ్వు. జనాల దగ్గరికి వెళ్ళి నేను మీ ఫోన్లు వాడతా, మీ కెమెరాలు అన్ని చూస్తా ఉంటాం మిమ్మల్ని అంటే ఒళ్ళు మడదా? వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. ఏ యాప్ కూడా చేయట్లేదు చెప్పు అసలు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకో పక్క మనం మనోని చూస్తాం, వాడి డొక్కు బోట్ వేసుకొని సుమ్మని వచ్చేసి ఉంటాడు సిటీ లోపలికి. దీని తర్వాత డైరెక్ట్ గా ఫార్మసీ ఆ మెడికల్ షాప్ లోపలికి వెళ్తాడు. ఎటు చూసిన సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ప్రతి దాని నుంచి తప్పించుకుంటూ ఎక్కడా కనిపించకుండా తేవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. అలా మందులు అయితే తీసుకున్నాడు. దాని తర్వాత చాలా బట్టలు కొనుక్కున్నాడు. అప్పుడే బయట కొంతమంది అమ్మాయిలందరూ కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఒక సెల్ఫీలో వాడు రికార్డ్ అయిపోతాడు. అంతే, వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చి రాగానే డేటా ఆపరేషన్ నడిపిస్తూనే ఉన్నది. ఆ డేటాబేస్ లో వీడు ఫోటో వెళ్ళిపోగానే అయ్యలట్టు వాయ్ 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 అని సౌండ్లు. టెర్రరిస్ట్ మనకు అసలు దొరికేసాడు, ఆతంకవాది, తీవ్రవాది
ఆజానుభావనైన గుండుగాడు ఇక్కడే ఉన్నాడని చెప్పి గోలగోలు చేస్తుంది. అయినా ఈ గుండుగాడు తప్పించుకొని తిరుగుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు ఆ మొహానికి మాస్క్ ఏమైనా వేసుకొని సావచ్చు కదా. ఓ మాస్క్ పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుంటే ఏమైతే మా అయితే నలుగురు వింతగా చూస్తాడు. ఈడికి గాని ఫేస్ ఉందని మొహానికి అడ్డం కూడా ఏం పెట్టుకోకుండా తిరుగుతా ఉన్నాడు. ఇంకా పట్టుకోకుండా ఏం చేస్తాడు. అప్పుడే రోబోటా అని చెప్పి థియేటర్ ఆపరేషన్ కి కొత్త మేనేజర్ అని చెప్పి ఈవిడ వెంటనే ఒక టీమును పంపించండి అని చెప్పి చెప్తుంది. ఈడైతే మందులు అవి తెచ్చేసి అమ్మాయి కాలుకి కరెక్ట్ గా బ్యాండేజ్ కడతాడు. ఎంతసేపు జీన్స్ లో బట్టలు ప్యాంట్లు తీసి కట్టేవాడు. సో ఇప్పుడు మంచి క్లాత్ మంచి ఆయింట్మెంట్ మంచిగా తీసేస్తాడు. దీని తర్వాత అమ్మాయి కొన్ని బట్టలు ఇస్తాడు, స్వీట్లు తెచ్చిస్తాడు, తినమని చెప్పి ఈవినింగ్ మంచి ఫుడ్ కూడా తయారు చేస్తాడు. షాపు పోయాడు కదా మంచి ఫుడ్ తెచ్చుకుంటాడు లేండి. వీడైతే తింటూ ఉంటే బయట నుంచి ఏవో సౌండ్స్ వస్తా ఉంటాయి. ఏందా ఈ సౌండ్లని బైనాకులస్ అదేదో పెట్టి చూస్తే దూరంగా ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంది. అంతే వెంటనే జెస్సీ బాబుని బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి తలుపులు గట్టిగా వేసుకో, సౌండ్లే చేయమాక, నిన్ను ఇప్పుడప్పుడే మీ అంకుల్ దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే ఈ అమ్మాయి అయితే కత్తి తీసుకొని లోపలికి వెళ్ళిపోద్ది. కత్తి ఎట్ట పట్టుకోవాలి చెప్పాడుగా. మనోడు చిన్న కత్తి ఎత్తుకొని వస్తాడు. ఆ మిలిటరీ వాళ్ళు అప్పుడే బోట్ వేసుకుని లోపల దాకా వచ్చేసాడు. మనోడు ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆయనకి ఏదో తాడు ఉంటే ఆ తాడు కోస్తాడు. అంతే ఓ బండవే దులుకుంటా వాళ్ళ మీద పోయిద్ది. అలా వెళ్ళి ఒకరి మీద పడిపోద్ది. దాని తర్వాత జుప్పమని నెట్ ఏదో ఓపెన్ చేస్తాడు. నెట్ అలా పడిపోయి వాడి మీద వాడిని సముద్రం లోపల లాక్కొని వెళ్ళిపోయింది. దీని తర్వాత చూస్తే 1 by 1 ట్రాపులు అలా వస్తూనే ఉంటాయి. మనోడు ఓకనే కూర్చోవాలి 8 రోజుల పాటు ఐలాండ్ లో. ఇట్లాంటివన్నీ చేసుకుంటా కూర్చున్నాడు. దీని తర్వాత ఒక పెద్ద లైట్ సెట్ తీసుకొచ్చుకున్నాడు. యాడ్ నుంచి ఏ పిల్లో కొట్టేసి పెట్టాడు నాకు తెలియదు కానీ పెద్ద లైటింగ్ సెట్ కొండ చుట్టూ పెట్టి ఆన్ చేస్తాడు. లైట్ ఎంత ఫోర్స్డ్ గా వచ్చిందంటే ఓ పక్క వీళ్ళు ఆల్రెడీ నైట్ విజన్ క్లాసులు పెట్టుకుని వచ్చేది. దాని వల్ల ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించేది. కళ్ళల్లో ఎక్కువ పడిద్ది. మొత్తానికి వీళ్ళ కళ్ళు మొత్తం మసక బారిపోయి ఉంటాయి. ఒకటి కళ్ళు అయితే బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. క్యారెట్లు ఎక్కువ తింటాడేమో గానీ అంత లైట్ లో కూడా మనోడిని గట్టి పెట్టేసి దూరం నుంచి టపడప్పుడు కాలుతుంటాడు. పై దాకా ఎక్కేసి ఉంటాడు. దాని తర్వాత మనోడు వెనక నుంచి లా అంతా తీసుకొని డిప్పకేసి కొడతాడు. నెక్స్ట్ ఫ్లేర్ అంతా వీడిని కాల్చి పడేస్తాడు. ఒకడిని కొండ మీద దోసేస్తాడు. ఒకటి కొండ మధ్యలో దూచి కొడతాడు. ఇంకొకటి కొండ ఎత్తి కొడతాడు. కొట్టుడు తోసుడు ఇదే పని ఉంది వీడికి. బట్ ఒకటి మాత్రం తెలియకుండా ఇంట్లో లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే కుక్కడు మీదకి ఎక్కిద్ది. బట్ ఆ కుక్కని చంపేస్తాడు. ఈడు బాత్రూమ్ తలుపు ఓపెన్ చేయగానే అమ్మాయి కత్తి పట్టుకుని మీదకి వచ్చింది. కత్తి కరెక్ట్ గానే పట్టుకుందని కానీ పొడవలేకపోతుంది. ఏమైంది అంటే వాడు కత్తి పట్టుకోవడం నేర్పించాడు, పొడవడం నేర్పలేదని చెప్పింది. వాడు కత్తి ఇచ్చేయని తీసుకుని అమ్మాయిని తీసుకుని అలా బయటకు వెళ్ళిపోతుంటాడు. ఇంకోటేమో గదాజ్ లోపలికి వెళ్తాడు. అక్కడ కూడా మైకిల్ గాడు వదలడు కదా ఎక్కడికి పోయినా. వాడు దేనికో పొడి చేసి గాలి ఆలాడి చంపేస్తాడు. ఇలా గుద్దినోడిని మళ్ళీ గుద్దకుండా ఒక గుద్దుకి ఒక్కొక్క గుద్దుతోనే గుద్దులన్నీ చాలా పొదుపుగా వాడుకుంటూ ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంటాడు. అప్పుడే చూస్తుంటాడు ఈ అమ్మాయిని వాడు భుజం మీద తీసుకుని అలా తీసుకెళ్లిపోతున్నాడు కదా. బోట్ ఎక్కి ఆడగా ఎత్తపోదాం అనుకుంటాడు. వచ్చింది వీడి కోసం అయితే అమ్మాయి నింద తీసుకుపోతున్నాడు. వీడైతే ముందు తుపాకి తీసుకొని వీడి కాళ్ళ మీద అమ్మాయి కింద పడిపోగానే వాడి నెత్తి మీద కాల్ చేస్తాడు. 2 గుండ్లు అక్కడెప్పుడు చచ్చిపోతాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సోల్జర్ వాడి మీద కెమెరా ఉంటది. ఇక్కడ జరిగింది మొత్తం హెచ్డి కెమెరాలో మొత్తం చచ్చిపోవడం అంతా ఒక్కొక్కటి వాడి కెమెరాలో రికార్డ్ చేసి మీద చూపించుకుంటున్నారు. అప్పుడే వీడు 2 నిమిషాలు ఇప్పుడు వస్తానని చెప్పి వెంటనే పాపం కుక్క దగ్గర పోతాడు. వెళ్ళి టాటా బై బై చెప్తాడు. చచ్చిపోయింది కదా పాపం. దీని తర్వాత ఎవరికో ఫోన్ చేసి నేను వస్తున్నాను నా దగ్గర బ్యాగ్ కూడా ఉంది అంటాడు. అంటే అమ్మాయిని తెస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ ఫోన్ పగలగొట్టేసి ఆ మిలిటరీ వాళ్ళు బండి వేసుకొచ్చాక బోట్ వేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఇటు పక్క ఒబాటా మేడాన్ని చూస్తే వీడు ఒక్కొక్క సోల్జర్ కి అంటే వీళ్ళు ఒక్కొక్క సోల్జర్ కి ఒక్కొక్క కెమెరా పెట్టారు. ప్రతి కెమెరాని వాడు పగలగొట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు కోపం వచ్చేసి అంతే ఈ టీంను కాదు స్పెషల్ ఏజెంట్ పంపించండి అంటుంది. వీళ్ళేమో సిటీ లోపలికి వచ్చేసి ఉంటారు. పోతా ఉంటే అమ్మాయి గమనించింది. ఇక రక్తం వచ్చిందని చెప్తుంది. మనోడు సైలెంట్ గా చూసి నీకే తెలుస్తుంటే పొడిపించుకుని నాకు ఆ మాత్రం తెలీదా సైలెంట్ పదా అంటాడు. అలా విలేజ్ లోపలికి వెళ్తా ఉంటా. అంటే ఒక విలేజ్ అయితే సీసీటీవీ కెమెరాలు ఎక్కువ ఉండవు కదా అని ఎత్తుకొని పోతుంటారు. దూరంగా బండి కనిపించింది. వెళ్ళి చూస్తే బండి లోపల తాళాలు అయితే లేవు. ఎవడు పెట్టుకుని పోతాడు ఇటు వస్తాడని తీసి పెడతాడు ఏంది. అందుకే వెనక్కి అమ్మాయి దగ్గరికి వచ్చి తుపాకి చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండు ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతిలో పెట్టి పోతున్నాను. అందుకే తుపాకి నీకిస్తాను. నా దగ్గర తుపాకితో చంపేయాలి. నేను ఇప్పుడే వస్తాను. ఇంటి లోపల పోతాడు. ఇంటి లోపలికి వెళ్ళి ఆ బండి తాళాలు ఎదుగుతున్నాడు లేండి. అప్పుడే ఇదంతా ఒక పిల్లోడు చూసి భయపడిపోయి ఉంటాడు. ఆ పిల్లోడు డాడీ వచ్చి తుపాకి చూపిస్తా ఉంటాడు. తమ్ముడు నాకు తెలిసిన ఇక్కడికి ఏదో దొంగతనం చేయడానికి దేనికో వచ్చావు అస్సలు వద్దు వెళ్ళిపో అంటాడు. అప్పుడే అమ్మాయి తుపాకి తీసుకొచ్చి బాబాయ్ కరెక్ట్ గా గెస్ట్ చేసాం మేము దొంగతనానికి వచ్చాం బండి తాళం కోసం ఎదుగుతున్నాం. కాకపోతే దానికంటే ముందు అది ఆ గుండుగాడు కనిపిస్తున్నాడు కదా వాడిని ఎవడో డొక్కలో కత్తిట్టి పొడిచేసాడు. నైట్ ఎప్పుడో పొడిస్తే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. ఇప్పుడు కూడా డొక్కలో పొడిచినట్టు అర్థం కాలేదు. వాడి దాని నుంచి కట్టుకుంటే అది కూడా లేదు. చెయ్యి అట్టం పెట్టుకుని దిగుతా ఉన్నాడు. ఏం కాదని చెప్పి చూస్తుంటే నాకు డోకు వచ్చేస్తుంది. నువ్వు ముందు దానికి మందు రాసి కట్టమని చెప్పి అంటుంది. అప్పుడే ఇక్కడ ఈ అమ్మాయి థియేటర్ ప్రోగ్రామ్ లో పనిచేస్తుంది కదా. ఈ అమ్మాయి చెప్పింది అయ్యో షేట్ మనం తప్పు చేసేసాము. యాక్చువల్లీ ఇందాక మనం మిలిటరీ గ్యాంగ్ ని పంపించాం కదా అతను ఎవరో మనకు తెలియదు. ఇదిగో వీడు ఒరిజినల్ టెర్రరిస్ట్ వాడు కాదు ఎవడో అనుకుని ఎవరినో చంపడానికి పంపించాలని ట్రై చేసాం మనం అంటుంది. అప్పుడే మేనేజర్ ఇద్దరిది గుండ్లు మ్యాచ్ చేసేసరికి మేమేమన్నా తిక్కలోలాగా ఓకే చెప్పేసి పంపించేసాం అనుకుంటున్నావు ఏంది. వాడు అరగంటలో 6 మంది ట్రైన్డ్ మిలిటరీ వాళ్ళని చంపేశాడు. ఆడన్న కొండ కేసు గుద్ది చంపేశాడు. ఎవరికి తెలియకుండా ఒక ఐలాండ్ లో దాక్కోండి
ఉన్నాడు. మన వాళ్ళందరం చంపేసి వాడు ఐలాండ్ నుంచి పారిపోయాడు. వాళ్ళకంటే పెద్ద ఆతంకవాది తీవ్రవాది ఎవడుంటాడే? ఈడెవడో ఖచ్చితంగా ఎవడో మనకు తెలిసినోడే ఉండాలి. మన సిస్టమ్ ని ఖచ్చితంగా హ్యాక్ చేస్తూ వాడిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటున్నాడు ఎవడో. ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఏం చూడకుండా నాకే అర్థం అవుతుంది, నువ్వు సరిగ్గా చూస్తావు అంటుంది. బాగా చెక్ చేశాక అవును మేడం నిజమే మీరు చెప్పేది, అసలైన ఫోటో ఇది, ఇతను యుఎస్ మిలిటరీలోనే పనిచేస్తాడు, కాకపోతే ఇతను చచ్చిపోయాడని చెప్పి ఉంది అని చెప్పి అంటుంది. ఫైల్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ అవ్వట్లే అంట, సిస్టమ్ ఓపెన్ చేయనీయట్లేదంట. అప్పుడే చూస్తూ ఉంటే వీళ్ళ ఫోటోలు మళ్ళీ వచ్చాయి వీళ్ళకి. అంటే ఎవరో 911 కి ఫోన్ చేసి మా కొంపలోకి ఒక అంకులు వాళ్ళ కూతురు వచ్చి బ్యాండేజ్లు పారాసెటమాల్ టాబ్లెట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు, మా డాడీ దగ్గర పెద్ద తుపాకుల దగ్గర ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మేనేజర్ వెంటనే చాలా మంది పోలీసుని దాంతో పాటు ఇంకో ఏజెంట్ గారిని మాట్లాడి పెట్టుకున్నా వాడిని కూడా ఇక్కడ పంపిస్తుంది. ఇప్పుడు తీట తాత అయితే ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఆ ఫుటేజ్ మొత్తం చూసి ఈ గుండోడు ఇంకా బతికే ఉన్నాడా అని చెప్పి షాక్ అయిపోతాడు. దాంతో పాటు ఇందాక ఒక మేనేజర్ ఒక ఏజెంట్ ని పంపించమని చెప్పిలా, ఆ ఏజెంట్ కి ఫస్ట్ గా తాత ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఓ ఏజెంట్ ఇప్పటి నుంచి నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి, మీ మేనేజర్ మేడం చెప్పినట్టు నువ్వు వింటున్నట్టు యాక్టింగ్ చేస్తావు అంతే, మొత్తం విన్నట్టే ఉండాలి, బట్ నేను చెప్పిందే చేయాలి, నువ్వు ఆవిడ చెప్పింది ఏం వినకూడదు. ఈడేమో నేను ఎందుకు వింటాను మీ మాట, మా మేనేజర్ మాట వినకపోతే పిఎఫ్ కట్ చేసేస్తానంది. తాతేమో నా తీట గురించి నీకు తెలుసు కదా, దానికంటే ఎక్కువగా నా గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా నీకు తెలుసు కదా అంటే ఓకేనండి మరింత బెదిరిస్తే అట్టగా మీ ప్రైమ్ మినిస్టర్ గర్ల్ ఫ్రెండ్ చెప్తాదని ఏం చెప్తే అది చేయాలి అంతే కదా చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా వాళ్ళు కనిపించగానే చంపే అరెస్ట్ లో అది ఇది ఇంటరాగేషన్ నాకేం వద్దు, ఎవరన్నా చంపేసేవి, అడ్వాన్స్ వాళ్ళందరూ చంపేసి ఒక బట్ వాళ్ళని మాత్రం చంపేయాలి. ఇంకో పక్క వీడికి కట్టు కడతా ఉన్నగా ఆ కట్టు కట్టేసి ఉంటారు, కట్ చేస్తే బయట చాలా మంది పోలీసులు వచ్చేసి ఉంటారు. ఈ పిల్లడు చెప్తాడు మీరు భయపడమాకండి, నేనే ఆవేశపడిపోయి కొంచెం పోలీసులు ఫోన్ చేసేసాను, మీరు ఎంత మంచిగా మాట్లాడతారు అనుకోలేదు, పోలీసు అయితే వీళ్ళని కాల్ చేయండి చంపేయండి అట్లాంటి ఆర్డర్స్ ఏం లేవు, జస్ట్ వచ్చామా వాళ్ళని పట్టుకున్నామా తీసుకెళ్ళాము అది మాత్రమే చెప్తారు, ఇది చేయమని. సో వాళ్ళు కూడా అదే చెప్తారు బయట నుంచి, మిమ్మల్ని అస్సలు కాల్చాం మేము, మాకు ఆర్డర్స్ కూడా లేవు బయటకు అండి జస్ట్ తీసుకుపోతాం అని అంటారు. వీళ్ళ డాడీ మాట వావ్ మమ్మల్ని కాల్చా అయితే హ్యాపీగా కదా అని చెప్పి టపక్కన తలుపు ఓపెన్ చేస్తాడు. తలుపు ఓపెన్ చేయగానే ఏజెంట్ గాడు కాల్చి పడేస్తాడు ఇన్ని. ఆ టైం పిల్లోడిని మనోడు కాపాడేస్తాడు. ఇప్పుడైతే మైకిలు పాప ఇద్దరు కలిసి వెనకడం నుంచి వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నారు. పోలీసులు లోపలికి వచ్చేస్తే యాజ్ యూజువల్ మనోడు ఎగగొట్టడానికే పుట్టాడు, పోలీసులు అందరినీ ఎగగొడతా ఉంటాడు, ప్రతి ఒక్కరిని గుద్దుకుంటూ తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. లాస్ట్ లో పోలీసు అయింది అంతా చూసి మీరు ఏం ఆవేశపడరు, మాకు నేంది మీరు వెళ్ళాలంతేగా బండి తాళాలు కూడా ట్యాప్ ఇవ్వండి, నన్ను ఎగగొట్టాల్సిన పనే లేదంటాడు. బండి వేసుకొని మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇంకో సినిమా కూడా తీయొచ్చు. ఇందాక పిల్లోడు ఉన్నాడు ఆ ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ డాడీ చనిపోయేలా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గుండుగాడి మీద రివెంజ్ తీసుకోవడానికి కొత్త సినిమా కూడా తీయొచ్చు. ఇంకో పక్క మేనేజర్ అన్ని కెమెరాలో చూస్తూ ఉంది. ఆ ఏజెంట్ గారిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే వాడు అసలు ఫోన్ వేస్తాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇడైతే కాల్ వేసుకుని సపక్కన వచ్చేసి ఇటు బండిని గుద్దేస్తాడు. మనోడు పోలీస్ బండి మీద పోతున్నాడు కదా, టప్పమని గుద్దనే ఉంటాడు, అద్దాలు పగిలేదా గుద్దుతుంటాడు, తుపాకులతో కాల్చుకుంటా ఉంటాడు. ఈ బండి సీన్ మాత్రం భలే రియలిస్టిక్ గా ఉంటదండి, భలే తెస్తుంటారు. అదేందో చేజులు అయితే చాలా సేపు తప్పించుకున్నాక మనోడు సడన్ గా బ్రేక్ అయ్యగానే ఆ దిల్లీకి ముందుకెళ్తాడు. ఇప్పుడు సైడ్ నుంచి ఒక గుద్ది వాడి బండిని పల్టీలు కొట్టించేసి మనోడు సైడ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వీడిని చూస్తే వీడి అడవిలో ఒంటరిగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఏం చేయాలి బండి పని చేయట్లేదు. వీళ్ళేమో అలా వెళ్ళిపోయి ఇంకో బండి ఏదో కనిపిస్తే ఆ బండి దగ్గర ఎక్స్చేంజ్ అవుతాడు. వీడేమో రోడ్డు మీద నడుచుకుంటా పోతా ఉంటాడు. ఇప్పుడు వీడికి మెసేజ్ చేస్తాడు తాత, చంపేవలేదా ఒకటే గోల, చంపడానికే పోతాను అలా యాగో మాకని చెప్పి నెమ్మదిగా పోతుంటాడు. అలా రోడ్డు మీద పోతా ఉంటే ఒక మామూలు బండి ఒక పోలీస్ అయినా వస్తాడు. తుపాకి తీసుకుని ముందు పోలీస్ ఆయన కాల్ చేసి నీ బండి నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఈవిడేమో మీ దగ్గర తుపాకి ఉన్నప్పుడు అసలు అడగాల్సిన పని లేదు, అడగగానే ఇచ్చేస్తాను, అసలు తుపాకి చూడగానే నేను కాల్ ఇచ్చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ మీరే అడిగేది తీసేసుకోండి అని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మేనేజర్ డైరెక్ట్ గా తాతకు ఫోన్ చేసి తీట తాత నువ్వు ఇప్పటికీ వెనక నుంచి ఏదేదో గెలుగుతూ ఏదేదో చేస్తావు నాకు తెలుసు, ఆ మాత్రం అర్థమైంది, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నీ గురించి అందరికీ తెలుసు, బట్ నీకు మైకిల్ గురించి అసలు ఏం తెలుసో చెప్పు అని అడిగితే చెప్తాడు. నీకు డీటెయిల్ గా చెప్తాను. ఏమైందంటే అంతకుముందు నేను ఇప్పుడు మీరు నడిపిస్తున్న తేటా ప్రోగ్రామ్ అది యాక్చువల్లీ ఒరిజినల్ తేటా కాదు, ఇది తేటా 2 ప్రోగ్రామ్ మీరు చేస్తుందంతా. అంతకుముందు నేను ఎప్పుడో తేటా 1 నడిపేవాడిని, అది చాలా పెద్ద ప్రోగ్రామ్, మన దేశానికి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవడన్నా ఎక్కడ మాట్లాడినా సరే ఓ పెద్ద బ్యాచ్ తయారు చేసాం, ఆ బ్యాచ్ వాళ్ళ మీద గురిలేస్తాం, వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేసి వచ్చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ పిఎల్ని చీఫ్ మినిస్టర్ సెక్రటరీని ఎవరు పడితే ఎట్టబడితే అట్ట చంపేసేవాళ్ళం. అసలు చాలా భయంకరమైన టీం ఉండేది, వాళ్ళని చూస్తే నాకే భయం వేసేది. అందుకే వాళ్ళతో ఫోన్లో తప్ప డైరెక్ట్ వెళ్ళడానికి కూడా ట్రై చేసేదాన్ని కాదు. అంతా నరరూప రాక్షసుల్లా ఉండేవాళ్ళు. అందులో రాక్షసుడు గాడి మైకిల్ గాడు అందరిని చంపేసాక ఇటు బతికిపోతున్నాడు. ఎట్టబోతున్నాడు అర్థం కావట్లా మాకు. ఒకసారి మేము వాడిని వేరే దేశం యొక్క ఇంటెలిజెంట్ ఆఫీసర్ హెడ్ ని చంపేమని పంపించాం. వాడు చంపేస్తామని ఆడికి పోయాడు. కానీ వాడు చంపకుండా అక్కడికి వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు తాగేసి నేను చంపేశాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చాడు అమెరికా కాకుండా ఇంకెక్కడికో తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ గుండుగాడు ఖచ్చితంగా ఎనిమిస్తో చేతులు కలిపేశాడని చెప్పి మాకు అర్థమైంది. అందుకే వాడిని చంపేయడానికి ట్రై చేసాం. ఇప్పుడైతే మీరు మీ ఫుల్ స్ట్రెంత్ మిలిటరీ ఫోర్స్ పోలీసులు ఏ దొరికితే అది అంతా వాడి మీద కుదిరేయండి. ఏదో ఒకటైనా వర్కౌట్ అయితే వాడిని చంపడం అంత ఈజీ కాదు. ఇదంతా విన్నాక మేనేజర్ ఓకే మేము చూసుకుంటాము, మీరు మాత్రం మా స్పెషల్ ఏజెంట్ ని గెలకమాకండి, వాడి చేత మేమే పని చేయించుకుంటాం, జీతం ఇస్తాను మేము మీరు కాదు అని చెప్పి
తాత ఏమో ఇట్లా మాట్లాడితే నేను నా గర్ల్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇస్తాను అంటాడు. మేనేజర్ కూడా వద్దులేండి, ఆ స్పెషల్ ఏజెంట్ మీరే వాడుకోండి, మాకేం వద్దు అని వచ్చి బ్లాక్ కైట్ అని చెప్పిల్లా తాత తీటగాడు తీటా 1 అని చెప్పి అంతకుముందు ప్రోగ్రామ్ నడిపేవాడని. ఆ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం అనుకుంటే దొరకట్లేదు. బట్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూజ్ చేసి మొత్తం హ్యాక్ చేయించేశాక దాని గురించి చదువుతా ఉంటే అప్పుడు తెలిసిద్ది మనోడు గుండుగాడిని యాక్చువల్లీ ఒక ఇరాన్ సైంటిస్ట్ ని చంపేమని పంపించి ఉంటది. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడాక అమ్మ ఇంత మంచోడు బతుకుండాలి చచ్చిపోవడం ఏంది అని చెప్పి వదిలేశాడంట. ఆ సైంటిస్ట్ ఏం చేశాడు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్న తీటా 2 ప్రోగ్రామ్ మొత్తం సీసీటీవీ కెమెరాలు అన్నిట్లో ఏడైనా పసిగట్టేస్తున్నారు, దాన్ని తయారు చేసింది వాడే అంట. సో వెళ్ళి వాడిని చంపేసి పెన్ డ్రైవ్ లో మొత్తం ఎక్కించేసుకొని దాన్ని కొట్టేసి తీసుకొచ్చామని చెప్పాడు. ఇదైతే వెళ్ళి తీసుకొచ్చేసాడు, కొట్టేసి మొత్తం అంతా వీళ్ళకి ఇచ్చాడు. కాకపోతే వాడిని చంపలేదు. అందుకే అప్పటి నుంచి గుండుగాని చంపేద్దామని చెప్పి వీళ్ళందరూ వీడు ఎంట పడతా తిరుగుతున్నారు. అయితే ఈ విషయాలన్నీ మన తాతగాడు తీటా 2 ప్రోగ్రామ్ ఉపయోగించి మేనేజర్ మీద కూడా కన్నేసాడు. ఎవరు వదలడు. ఇంకో పక్క వీళ్ళు బండిలో పోతా ఉంటే అడిగిద్ది, మైకిల్ బాబాయ్ నీకేమైనా ఫ్యామిలీ ఉందా అని చెప్పి అడిగిద్ది. ఈడేమో మీకు వేలాపాలాలు అంటే అసలు ఏం ఉండవు కదా, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, అటు జరుగుతుంది ఏంది, అసలు చిన్న హెజిటేషన్ కూడా ఉండదా అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అడిగేస్తుంటదా. ఈ అమ్మాయి కూడా ఓకే నాకు అర్థమైంది, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, కాకపోతే అంటే ఇప్పుడు అది పెళ్లి అయిందో లేదు అన్న చెప్పొచ్చు కదా కనీసం అని అడిగిద్ది. ఈడైతే ఇది వదిలేలేదని చెప్పి నాకు పెళ్లి అవ్వలేదు, నేను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు, ఈ పాటికి నీకు అర్థమై ఉంటది, నేను ఒక్కడే ఉండుంటే వాళ్ళందరినీ తుక్కు కింద కొట్టి ఐలాండ్ లో కప్పెట్టేసి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో ఐలాండ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఈ వాటికి అసలు నేను వేసుకొని తిరుగుతా ఉన్నాను కాబట్టి నాకు ఇన్ని పాటలు వచ్చాయి. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరినీ కూడా వేసుకొని పిక్నిక్ తిరుగుతా ఉన్నాను అనుకో, నా సంకలో ఒకడు డొక్కలో ఒకడు నెత్తి మీద ఒకడు వాళ్ళందరినీ పెట్టుకుని తిరిగే లోపు వాళ్ళు వచ్చి నన్ను ఈజీగా లేపబట్టేస్తారు. ఇదంతా నాకు అవసరం చెప్పు నువ్వే, అందుకే నాకు ఫ్యామిలీ వద్దు పెళ్లి వద్దు పిల్లలు వద్దు అని చెప్పి తిరుగుతున్నాను. ఈ అమ్మాయి నాకు ఎంత కష్టమైన లైఫ్ ఉన్నా పర్లేదు, బట్ నాతో పాటు మా మామయ్య మా మమ్మీ మా డాడీ వీళ్ళు ఉంటే చాలు అని అంటుంది. ఈడేమో ఇంత కష్టమైన జీవితం బతుకుతున్నప్పుడు వాళ్ళందరూ నీతో ఉంటే వాళ్ళు ఎందుకు బతుకుంటారు, ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు ఏదో బుల్లెట్ తగిలి. ఈ అమ్మాయి అప్పుడే వాడు వేసిన ఒక పెయింటింగ్ ఫోటో తీసి ఇదే కుక్క నీ కుక్క నీ ఫ్యామిలీ అని చెప్తే నాకేం తెలియదు పదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఒక ప్లేస్ కి వెళ్ళి ఉంటాడు, వెళ్ళిపోయి సీసీటీవీ కెమెరాలో ఫేసులు కనిపించకుండా దాక్కుని పోతుంటాడు. మొహానికి మాస్కులు పెట్టుకోవచ్చు కదా, గొడ్డైనా కట్టుకోవచ్చు, మాస్కులు ఈ మధ్య ఆడైనా దొరుకుతున్నాయి కదా, అంతకు ముందు అయితే దొరికేవి కావు. ఒక కళ్ళజోడన్నా పెట్టుకుంటే కెమెరాలో సరిగ్గా అర్థం కాదు, ఎవడు కనిపెట్టడు, సంబంధం ఉండదు, హ్యాపీగా ఆడైనా రోడ్ల మీద ఎక్కడైనా తిరగొచ్చు. ఇల్లు వేసేవన్నీ స్టైల్గా తిరగాలంట, మళ్ళీ ఎవరిని కనిపెట్టకూడదంట. కనిపెట్టకుండా ఉంటా కాదు లోపల డాష్ కెమెరా ఏదో కెమెరా ఉంటే అందులో పని పెట్టేశారు. మన తాత ఇప్పుడు అది చూసేసి ఆ వీడియో నుంచి ఆ డేటా నుంచి వాడిని డిలీట్ చేసేసి ఇడికి లొకేషన్ పెడతాడు, పో తొందరగా పోయి సావు ఇప్పుడైనా చంపాలని చెప్పి అంటాడు. ఇలా చర్చిలో ఒక ఫ్రెండ్ ని కలుస్తాడు, ఇటు పోయి ఆ ఫ్రెండ్ డైరెక్ట్ గా బండి ఎక్కించుకొని తీసుకొని పోతాడు. ఏం చెప్తారంటే ఆ తీటా ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను కూడా అందులో ఒక పర్సన్ ని, అది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక పెన్ డ్రైవ్ తీసుకుపోయి ఒక కాపీ ఎత్తుకొని తెచ్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఆ తీటా ప్రోగ్రామ్ ని మా ఇంట్లో ఉండి కూడా నేను నడిపించుకోగలుగుతున్నాను అంటాడు. ఆ డేటాలో ఇటు గుండు ఫోటో తీసేసి ఇంకో గుండు ఫోటో పెట్టింది ఈడే అంట. ఎందుకుగా నా మీద ఎంత ప్రేమ అంటే నిన్ను ఎట్టగైనా కాపాడడానికి ఇదంతా చేశా అంటాడు. నువ్వైతే ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి మొత్తం అందరినీ నాకు అడ్డం వస్తే ప్రైమ్ మినిస్టర్ చంపేసి వచ్చేస్తాను అని చెప్పి పోతుంటే ఈడేమో నేను చూసుకోను అంటాడు. ఈడు అదేంటో నా కోసం ఎంత చేసావు పాపం చూసుకోవా అంటే చూసుకోనయా నేను చూసుకొని ఏందంటాడు. అప్పుడే ఈ పాప వచ్చి వాడు చూసుకోడు కదా, చూసుకోలేడు, యాక్చువల్లీ వీడు క్యాన్సర్ ఉంది, అయ్యో సాయంత్రం కలిసి చచ్చిపోతాడు అని చెప్పుకుని ఓ నాయన నీకు క్యాన్సర్ ఉంది అయ్యో నాకు తెలియదని ఎడుతాడు. ఇలా అభినవ భావ సంబంధాలు మొత్తం ఇక్కడ ఎమోషనల్ సీన్ పండించని తెగటగా చేసి ఉంటాడు. నాకేం అర్థం కాలేదు. దీని తర్వాత గుండోడు సరే నువ్వు ఎట్టగా సాయంత్రం చచ్చిపోతావు కదా, అలా వాడు అడ్రస్ వాడు హెల్ప్ తీసుకుంటాలే అని అంటాడు. వీడేమో ఎందుకుగా వాడు హెల్ప్ తీసుకోవడం, దాని బదులు నా శవం మీద పడి ఏడున్నాయో వాడిని మాత్రం కదిలి మాకు అని అంటాడు. ఈడేమో ఇంకేం చేస్తామయ్యా మాకు ఇంకో దిక్కు లేదు ఆడకే పోవాలంటాడు. బట్ అప్పటికే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఈ ఏజెంట్ గాడు ఇద్దరు కలిసి తెగదనుకుంటా ఉంటాడు. ఇప్పుడు చూడండి ఆ పాపం వాడి ఫ్రెండ్ కొంపంతా పగలగొట్టి అనుకుంటా ఉంటాడు. ఆ ఏజెంట్ గాడైనా అట్లీస్ట్ అమ్మో ఈ ఇంట్లో సామాలని పగిలిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి కొనాల్సి వచ్చింది పాపం వీడెవడో అని కొంచెం ఆచితూచి పగలగొడతాడు. గుండుగాడు మాత్రం అస్తలాగడు, అలా పగలగొడుతూ నువ్వు పక్కకుండు నేను ఇది పగలగొట్టే నువ్వు కొడతా అని చెప్పి పగలగొడుతుంటాడు. ఎందుకు సాయంత్రం చచ్చిపోతావు నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి అంటాడు. ఎట్టయితేనేమి ఏజెంట్ గాడు మన గుండోడి మీద పడిపోయి వాడు పేక పెట్టుకొని పీసుకేసి చంపేసే టయానికి ఈ పాప వచ్చి తుపాకీతో నిన్ను కాల్ చేస్తా అంటది. ఈడు అబ్బా తుపాకీ ఎక్కడ ఉందా ఎత్తుతా ఉన్నావు కరెక్ట్ అయింది తెచ్చావు థ్యాంక్ యూ అని చెప్పి తుపాకీ లాక్కుంటాడు చేతుల నుంచి. ఈ గ్యాప్ లో మొదలు వాడిని మేకేసి కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు అమ్మాయిని తీసుకొని. ఈడైతే బయటకు వచ్చేసి ఆ తుపాకీతో కాల్చడానికి ట్రై చేస్తాడు కానీ వీడు వల్ల కాదు. వీడు ఇంక వెళ్ళిపోగానే తాత ఫోన్ చేస్తా ఉంటాడు. ఏదా వాళ్ళని పట్టుకున్నావా లేదా అని చెప్పి అంటాడు. వీడు ఏం చెప్పగలడు అసలు, ఏం మొహం చెప్పుకొని నేను పట్టుకోలేకపోతున్నాను అంటాడు. ఎన్నిసార్లు లొకేషన్లు అడ్రస్ అన్ని పెడతాడు తాతే. ఇదేనా కష్టపడి ఇస్తున్నాడు లేదు, అక్కడికి వెళ్ళి చంపాలంటే చంపట్లేదు. ఏమంటే పెద్ద విలన్లాగా అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి రోడ్ల మీద పడి నడుస్తా ఉంటాడు. చుట్టుపక్కల రోడ్ల మీద జనాలు చంపుతాడు కానీ చంపాల్సిన మాత్రం చంపట్లేదు. ఈ విషయం ముసలాడు చెప్తానే వాడు అర్థం చేసుకోడు. నా గర్ల్ ఫ్రెండ్ చెప్తాను నువ్వు చెప్పింది ఏమైనా చెప్పింది చేయకపోతేనే ఏడుతుంటాడు. ఇప్పుడైతే వీళ్ళు అలా పోతూ ఉంటాడు. మనోడు ఈ పాపని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి తనకు కొత్త లైఫ్ ఇవ్వడానికి తెగ ట్రై చేస్తూ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాడు. అమ్మాయి ఏమో ఇట్లా చెప్తుంటే లేదు నేను నీతోనే ఉంటది అంటది. ఇది కోపం వచ్చేసింది. మీరు ఇట్లా ఇంటర్మీడియట్ నిబ్బా యాశాలు వేసి నిబ్బా డెసిషన్ తీసుకోమాకండి, బుర్ర పెట్టి ఆలోచించండి అని చెప్పి తిడతాడు. మనోడు ఇప్పుడు నెత్తి మీద అప్పుడప్పుడు క్యాప్ అన్న పెట్టుకొని దిగుతాడు. ఇప్పుడు క్యాప్ కూడా లేదు, నున్నటి గుండు చాలా క్లైన్
క్లియర్ గా చూపిస్తూ సీసీటీవీ కెమెరాలో పడి తిరుగుతా ఉంటాడు. డిస్కోటెక్ లోకి కావాలని పోతుంటాడు. ఇదంతా కావాలని చేస్తాడు. నా గుండు మీద షైన్ చూడండి, నేనే అనే విషయం గుర్తుపట్టండి అని తెలిసేలా చేస్తాడు. పబ్బు బయట ఉన్న వాళ్ళిద్దరిని కూడా తన్ని లోపలికి వస్తాడు. ఎవడో తన్నపోతే 3 వీడికి. ఇప్పుడైతే వీడి లొకేషన్ అందరికీ తెలిసిపోయింది క్లియర్ గా. ఇంతలా ఉన్న మెదుస్తుందంటే వీడి గుండె అని చెప్పి వీడు ఇప్పుడు అలాగా ఓ ఫ్రెండ్ గాడు అని చెప్పి ఇంకో విలన్ గాడు వాడి దగ్గరకు పోయి ఈ అమ్మాయికి నువ్వు మంచి పాస్పోర్ట్ ఇవ్వాలి, మంచి ప్లేస్ షిఫ్ట్ చేసేసి అమ్మాయి హ్యాపీగా ఉండేలా చూడాలి అంటాడు. ఇడే నేనెందుకు చేయాలి అంటాడు. చెప్తాడు ఇడు మనం అందరం కలిసి ఒక టైంలో గబ్బు పనులు చేసాం, నువ్వేం చేసావు గవర్నమెంట్ వాళ్ళతో కలిసి ఆ గబ్బు పనులు చేస్తాం, మిగతా వాళ్ళ ఇష్టం మొత్తం చెప్పేసావు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఆ విషయం చెప్పింది లీక్ చేసి నువ్వే అని వాళ్ళకి చెప్పాను అనుకో, నీ పరిస్థితి ఏమైంది నువ్వే ఇమాజిన్ చేసుకో అంటాడు. ఇడు 2 నిమిషాల్లో పాస్పోర్ట్ ఇస్తాను, ఎంతసేపు ఎందుకు వాగుతున్నావు, ఆ పక్కనే ఉంది పాస్పోర్ట్, ఆ ఫోటో తీసేసి అమ్మాయి ఫోటో అతికిచ్చి ఇచ్చేయండి అంటాడు. ఇప్పుడు గుండోడు ఆ తీటగాడు మిలిటరీ వాళ్ళు అందరు ఇక్కడికి రాబోతున్నారని చెప్తాడు. వాళ్ళు ఎందుకు పిలిపించావు నువ్వు అంటే, నువ్వు ఎక్కడ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోవేమో, కొంచెం గొడవ చేయడానికి పిలిపించాను అంటాడు. ఒప్పుకోకుండా ఉండే రకంగా నువ్వు బెదిరించావు, అంత గట్టిగా బెదిరించి మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తున్నావు ఎందుకు, ఎక్స్ట్రా పడమాక, నువ్వు వాళ్ళని తనడానికి పిలిపించుకున్నావు, అదేదో పోయి తనుకోపో, మధ్యలో నా మీద ఎందుకు నేడతావు నువ్వు పో అనగానే వెళ్తాడు. ఫైట్ చేస్తాడు, అందరిని తుక్కు కింద కొడుతుంటాడు. చూటు బూటు తాత మనుషులు అందరినీ చంపేస్తాడు. మధ్యలో అమ్మాయిని ఎత్తపోవడం ట్రై చేస్తే వాళ్ళని కూడా తంతాడు. అలా వచ్చి ఓ బోటు రెడీగా ఉంది, వాడు పాస్పోర్ట్ అది పెట్టి రెడీ చేసాడు. ఇప్పుడు అమ్మాయిని బోటుకి వెళ్ళమంటే నేను నెలలో నీతోనే ఉంటాను అంటుంది. ఇద్దరం కలిసి ఉంటే చచ్చిపోతామంటే నేను చచ్చిపోయినా పర్లేదు నీతోనే ఉంటాను అంటుంది. వాడు ఓకే నీ ఇష్టం అని చెప్పి అమ్మాయిని ఒక తోపు దోసేసి ఆ బోట్ లో పడేసి తీసుకెళ్ళిపోవడం వాడి నుంచి అంటాడు. అంతే అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది. దీని తర్వాత ఏమైంది, ఏజెంట్ గాడు వస్తాడు. ఇటు ఆడం తన్నించుకోవడం ఇదే గోల్ అయిపోయింది. ఇప్పుడు అదే జరిగింది, వస్తాడు తన్నించుకుంటాడు. కాకపోతే ఈసారి చంపేస్తాడు. ఎంతసేపు అలా తిరుగుతూ ఉంటాడు చెప్పండి. కొన్ని రోజుల తర్వాత తాత వాళ్ళ ఇంటి బయట గార్డ్స్ పడిపోయి ఉండడం చూస్తాడు. అప్పుడు అర్థమైంది ఓకే గుండె నువ్వు వెనకాలే ఉన్నావు, నిజం చెప్పి అని చెప్పి తిరిగితే వెనకే ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, డైలాగ్ లేసి చంపడమా డైరెక్ట్ చంపడం అంటే డైరెక్ట్ చంపడం చంపేస్తాడు. 3 నెలలు అయి ఉంటది. పాప స్పెయిన్ లో కొత్త లైఫ్ లీడ్ చేస్తుంది. మేనేజర్ మేడం చూస్తా ఉంటది, ఈవిని అబ్జర్వ్ చేస్తా గుండుగాడు ఎప్పుడొకప్పుడు కలవడానికి వస్తాడని. కరెక్ట్ గా వచ్చిన రోజు సీసీటీవీ కెమెరా పైకి నెడతాడు, అప్పుడు వచ్చి కలుస్తాడు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.